నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. నేటి పంచాంగం అమ్మ, మరి ఈ రోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. నేటి పంచాంగం ఈ రోజున మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6:39 తిథి పౌర్ణిమ రాత్రి 11:55 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 8:10 వరకు, రాత్రి తెల్లవారుజామున 5:45కి మనకి ధనిష్ట కూడా రాబోతోంది. శోభన రాత్రి 12:47 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 1:32 వరకు, భవ రాత్రి 11:55 వరకు, రాహుకాలం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:29 వరకు, యమగండం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:07 వరకు, అమృతకాలం రాత్రి 8:24 నుంచి 9:50 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 11:46 నుంచి 1:12 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నేటి రాశి ఫలాలు అమ్మ, ఈ రోజు రాశి ఫలాల్లో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి ఇవాళ మనం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తీసుకుంటాము. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి వృత్తిపరంగా కొంత శ్రమ బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ శ్రమతో యుక్తిగా ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా ఉండడం బట్టి ఆత్మవిశ్వాసం అనేది కూడా చాలా మెండుగా ఉంటుంది వీరికి. వృషభ రాశి అమ్మ, ఇక ఈ రోజు వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మనకి మృగశిర 1, 2 పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన అంశాలలో కొంత సంతృప్తికరంగా ఉండడం అనేది, చేస్తున్న కార్యక్రమాలలో ఆలోచన పరంగా ముందుకు వెళ్ళడం, పెద్దలు తర్వాత ముఖ్యులు అంటే తండ్రి తరపు పెద్దలు లాంటి వాళ్ళు, తండ్రి సమానులు, వీరికి సహాయ సహకారాలు అందించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా గృహంలో ఏదన్నా మార్పులు చేయాలి అనుకుంటే దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి అమ్మ, ఇక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మిథున రాశి వారికి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ మిథున రాశిలోకి చెప్తాము. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలకి అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానివల్ల మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన అవకాశాలు ఉన్న రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కదలాలి. అదొకటి. అలాగే మానసికంగా ఇబ్బందుల్ని అధిగమించడానికి వీళ్ళంతవరకు వీళ్ళు క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పఠించడం అనేది వీళ్ళు చేస్తే అనుకూలత అనేది పెరుగుతుంది. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? వీరెటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వాళ్ళ నక్షత్రాల్లో పునర్వసులో 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ 9 పాదాలని కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి. నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని చూపించే విధంగా వీళ్ళకి ఉంటాయి.
అలాగే వీళ్ళకి మాటలు మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడాలి. లేని పక్షంలో అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దానివల్ల వీళ్ళకి సమస్యల్ని అధిగమించే శక్తి అనేది ఏర్పడుతుంది. సింహరాశి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉందంటారు? వీరి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారు నక్షత్రాలు తీసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఉత్తర 1వ పాదం కలిపి 9 పాదాలు మనకి ఈ యొక్క సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగున్నాయి. ప్రయత్న కార్యక్రమాలన్నీ చక్కగా పునరుద్ధరించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం ఉంటుంది. పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఏర్పడడం అనేది వృత్తిపరంగా ఎక్కువ వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి ఇవాళ పెరుగుతాయి. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ఉత్తరా నక్షత్రంలో మిగిలిన పాదాలు, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యారాశి కిందకి చెప్తాము. కన్యారాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు బాగుంటాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి వాళ్ళు ఆలోచిస్తున్న విషయానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అనుకూలతని సూచిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక ధోరణిలో పనులు సాధించుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? తులారాశి వారు, తులారాశికి చిత్త 3, 4 పాదాలు ఇందులోకి వస్తాయి. తర్వాత స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ యొక్క తులారాశి కింద చెప్తాము. ఈ తులారాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ యొక్క తల్లి, ముఖ్యులు, తల్లితర బంధువులతో గడపడానికి, అంటే డైరెక్ట్గా కాకపోయినా ఫోన్ల ద్వారా అయినా వాళ్ళతో మంతనాలు జరిపించుకోవడానికి, అలాగే విద్యార్థులకి అనుకూలమైన సమయంగా ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత కష్టం మీద ఆశాజనకమైన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్యం, సాహసం, పరాక్రమం పెరుగుతుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాల్లో విజయాలు చేయబడతారు. ఆగిన పనులు ముందుకెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ధైర్య సాహసాలతో పాటు వృత్తిపరంగా నూతన ప్రయత్నాలు కూడా చేస్తారు. ధనుస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటారు? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవి కలిపి మనం ధనురాశి కిందకి చెప్తాము. ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయపరంగా కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ కొంత విలుసుబాటు, అంటే వీళ్ళకి అనుకూలంగానే అనుకూలత గోచరిస్తోంది. కానీ వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ సంతృప్తిగా ఈరోజు వాళ్ళకి సాగడం అనేది, దానివల్ల ఒక రకమైన ఆనందదాయకమైన పరిస్థితుల్లాగా వీళ్ళు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మకర రాశి. ఇక ఇవాళ మకర రాశి వారికి ఎలా ఉందంటారమ్మా? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మనం ఈ యొక్క మకర రాశి కిందకి చెప్తాము. ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. నిర్ణయాలు బాగుంటాయి. పనులు చాకచక్యంగా నిర్వర్తించుకుంటారు. మనసులోని కోరికలు అన్నీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా ముందుకు సాగడానికి చేసుకునే ప్రయత్నాలు అనుకూలతని చూపిస్తున్నాయి. కానీ వృత్తిపరంగా మాత్రం ఏదన్నా ఉన్నత అధికారులతో వ్యవహరించేటప్పుడు వీలైనంత నిదానత్వం అవసరం వీళ్ళకి. కుంభరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి మనం కుంభరాశి కిందకి చెప్తాము. కుంభరాశి వారికి ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలసట, నిద్రలేమి, దానివల్ల సమయానికి ఆహార స్వీకరణ అనేది తగ్గుతుంది. కాబట్టి వీలైనంతవరకు వాటి మీద ఎక్కువ
వాళ్ళు ఆలోచనలు పెట్టుకుని అంటే కాన్సన్ట్రేట్ చేసి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన వ్యయం వల్ల కూడా కొంత మానసిక క్లేశాలకు అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం, శారీరక శ్రద్ధ తీసుకోవడం అనే దానికి కూడా వీళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ముఖ్యంగా మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం మీనరాశి కింద చెప్తాము. ఈ మీనరాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. ఆశించిన లాభాలు, కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, ఇప్పటిదాకా ఆగిన పనులు, గత కొద్ది కాలంగా ఆగుతూ వాయిదా పడుతూ వస్తున్న పనులు ముందుకు వెళ్ళడం అనేది ఆర్థికపరమైన లాభాలకి, తర్వాత ఇష్ట కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి వ్యక్తుల సహకారం అనేవి అనుకూలంగా ఉన్నాయి. అమ్మ, ఇక ఈరోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈరోజు విశిష్టతలో చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక్కదాని గురించి మాట్లాడుకోగలిగిన ఎంత క్లుప్తంగా మాట్లాడుకున్నా కొన్ని విషయాలైతే, ముఖ్యంగా ఈరోజు విషయాల్లో మనకి రాఖీ పండగ అంటారు, రాఖీ పౌర్ణిమ అంటారు, అలాగే ఉపాకర్మ, దాంట్లో సామవేద ఉపాకర్మ, యజుర్వేద ఉపాకర్మ అని మళ్ళీ 2 భాగాలు. హైగ్రీవ ఉత్పత్తి అంటే హైగ్రీవుడు జయంతి కింద వాళ్ళు చెప్తారు. అలాగే కోర్ల పూర్ణిమ అని అంటారు, నార్ల పూర్ణిమ అంటారు. ఇలాగా అనేక విశేషాలు, అంటే ఇంకా పున్నమి మొదలైన విశేషాల సమాహారంగా ఈ రోజున మనం చెప్పుకుంటాం. అయితే ముఖ్యంగా అందరూ వినంగానే రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన పండగ, అది ఒక వేడుక అలా అనుకోవడం. కానీ వీటి గురించి విశిష్టతలో గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే, మొట్టమొదట ఉపాకర్మ అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఉపాకర్మ అనేది వేదాలని సంరక్షించే విధానంలో వేద విద్యార్థులు చేసే ఒక ప్రక్రియ. అలాగే జంఝాల పౌర్ణిమ అంటారు, అంటే జంఝాలు కొత్తవి మార్చుకోవడం ఈ రోజున. అది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని అనేది చేసుకుంటారు, జంఝాల పౌర్ణమిలో జంఝాలు మార్చుకోవడం. ఇది కాకుండా మనం ఈ యొక్క పౌర్ణమిలోనే ఈ కోర్ల పూర్ణిమ, నార్ల పూర్ణిమ గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం చెప్పుకుంటే, కోర్ల పూర్ణిమ అంటే అర్థం ఏంటి అంటే, ఈ సమయంలో అంటే శ్రావణ మాసంలో ఈ సమయం నుంచి వర్షాలు ఎక్కువ పడడం, అనారోగ్యాలు ఎక్కువ ప్రబలడం, తర్వాత దాంతోపాటుగా మరణాలు ఎక్కువ సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు ఈ సమయంలో అంటారు. అందుకని ఇది వ్యవసాయదారులకి సంబంధించిన పండగ కూడా కొందరు ఎక్కువ చేసుకుంటారు. ఈ సమయంలో వ్యక్తులందరూ కూడా వీలైనంత వరకు అంటే ఆ రకమైన సమస్యలను అధిగమించడానికి తప్పనిసరిగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఉండ్రాళ్ళు లాంటివి చేసి వాటిని కాలభైరవుడికి పెట్టడం అనేది ఒక మాట. కాశీలో కూడా ఈ యొక్క యమదండన అనేది ఉండదు అనే ఒక మాట అంటారు కాశీలో మరణించిన వారికి. ఎందుకు అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, యముడు కాలభైరవుని పూజించిన వాళ్ళకి జోలికి అంత తొందరగా ఆయన రాడు అని ఒక మాట ఉంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా కోర్ల పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ పని చేస్తారు. అంటే ఉండ్రాళ్ళు లాంటివి ఇది చేయడం, కాలభైరవుడికి ఇది చేయడం, అంటే ఇవన్నీ కూడా ఇది ఒక విశిష్టతగా మనం చెప్పచ్చు. అలాగే నార్ల పూర్ణిమ, నార్ల పూర్ణిమ ఏంటి అన్నమాట మనకి విచిత్రంగా ఉంటుంది. నార్త్ వైపు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఉత్తర భారతదేశీయులు, అందులో ముఖ్యంగా మహారాష్ట్ర కొంకణ్ తీర ప్రాంత వాసులందరూ కూడా నార్లా కాదు, యాక్చువల్గా నారియల్, అది అంటే కొబ్బరికాయని ఎక్కువ వాళ్ళు ఈ రోజున పూజ చేసి చాలామంది ఈ యొక్క ఫిషర్మ్యాన్స్ వాళ్ళు ఉంటారు, ఎక్కడ మనకి వర్షాలకు ఎక్కువ పడవలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అక్కడికి తీసుకెళ్ళి చూపించి కొబ్బరికాయని ఆ యొక్క నదుల దగ్గర వాళ్ళు ఇది చేస్తారు. ఇంకొంతమంది ఈ రోజున ఈ మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అంటే ఆ పూజా విధానంలో ఈ యొక్క నార్ల పూర్ణిమ, నారియల్ అంటే కొబ్బరికాయ, దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజున దాన్ని ఆహారంగా తీసుకోవడం, పూజ చేయడం, ఉపవాసం ఉండడం, ఇది ఈ నార్ల పూర్ణిమ యొక్క విశిష్టతగా చెప్తారు. ఇవి కాకుండా హైగ్రీవ ఉత్పత్తి అని ఇంకొకటి ఉంది. ఈ హైగ్రీవ ఉత్పత్తి ఏంటి అన్న విషయాన్ని చూస్తే, హైగ్రీవుడు అంటే జ్ఞానానికి సంకేతంగా, అలాగే
అనేక విషయాల్లో ఆయన మనం తలుచుకుంటాం. గుర్రం మొహంతో ఉండడం హయగ్రీవుడు అంటేనే. ఇదివరకు పూర్వకాలంలో హయగ్రీవుడు అనే పేరు గల ఒక ఇది ఈ వేదాలని దొంగిలించడం అనేది, దాంతో అందరూ కూడా బాధపడి ఎట్టి పరిస్థితుల్లో వేదాలు మన దగ్గర నుంచి ఇదయ్యాయి కదా, వాటిని ఎలా మళ్ళీ వెనక్కి సంపాదించుకోగలము అనుకోవడం. ఈ సమయంలో ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవి పాదాలు నొక్కుతున్నప్పుడు ఆయన ఏదో విధానంలో ఆలోచించుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుకుంటే, ఆయన ఎందుకు దేనికి సంబంధించి ఏ విషయంలో నవ్వుకున్నారో తనని గమనించుకోలేదన్న భావనతో అమ్మవారు ఆయనకి శాపం ఇవ్వడం, తల ఇదవ్వాలని చెప్పి తల తెగిపడాలని. మరి ఆ శాపాన్ని సరి చేసుకొని దాన్ని ప్రకారం ఆ శాపపరంగా శాపాన్ని తీర్చే నిమిత్తం విష్ణుమూర్తి భూలోకంలో విష్ణుమూర్తి మధుకైటబుల్ని సంహరించిన తర్వాత మొత్తం జలమయమైన సందర్భంలో చేతిలో ఉన్న వింటిని ఆయన అలా పెట్టుకొని దాని మీద ఆయన తలవాల్చి ఉన్నప్పుడు, అంటే కొంత అవిశ్రాంతంగా ఉన్న సందర్భంలో బ్రహ్మదేవుడు మన దగ్గర మిస్ అయిపోయి కదా, ఆ యొక్క వేదాలన్నీ ఇదయ్యాయి కదా, దానికి తేగలిగిన శక్తి విష్ణుమూర్తిగా ఉందన్న భావనతో ఒక చెదపురుగుని ఆయన విష్ణుమూర్తి ఇలా తల ఉంచుకొని ఉన్న ఆ యొక్క వింటి నారిని కట్ చేయమని ఒక చెదపురుగుని ఆజ్ఞాపించడం. అది ఆ చెదపురుగు వెళ్ళి ఆ వింటి నారిని కొరకడం వల్ల అది పైకి ఎగసి విష్ణుమూర్తి తల తెగి ఇదవ్వడం. వెంటనే ఆ సందర్భంలో వెతికి ఒక గుర్రపు మొహాన్ని ఆయనకి పెట్టడం వల్ల హయగ్రీవ ఉత్పత్తి అనేది జరగడం అనేది. ఆ హయగ్రీవుడు వెళ్ళి, ఎందుకంటే ఇంతకుముందు ఆ వేదాలు దొంగిలించిన వ్యక్తి తనని పోలిన వ్యక్తి చేతిలోనే తనకి మరణం సంభవించాలని అడగడం వల్ల అది ఆ రూపంలోకి ఈయన వెళ్ళడం. విష్ణుమూర్తి హయగ్రీవుడు అంటే గుర్రమొహం కలిగిన వ్యక్తిగా వెళ్ళి ఆ వేదాలని ఆయన తీసుకొచ్చి ఇచ్చిన రోజుగా హయగ్రీవ జయంతిగా కూడా ఈ రోజుని చెప్తారు. కాబట్టి హయగ్రీవ జయంతిగాను, అంతేకాకుండా అన్నిటికంటే ప్రధానంగా రాఖీ పండగ అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా, తర్వాత అది ఒక రక్ష, అంటే ఆత్మీయ చిహ్నం, అంటే నీకు నేను ఉన్నాను ఒక ఆత్మీయ చిహ్నంగా అన్నదమ్ముల యొక్క రక్ష అక్క చెల్లెళ్ళకి ఉంటుంది అన్న భావనతో చేసుకుంటున్న వేడుక. కాబట్టి ఈ మాసంలో ఇవే కాకుండా శ్రావణ పౌర్ణిమ వ్రతాలు అనేవి ఉంటాయి. పౌర్ణిమ వ్రతాలే కాదు, వ్రతాలు అనేవి పున్నముల నోము అంటారు. 33 పున్నముల నోము అని ఉంటుంది. అంటే అది కార్తీక మాసంలోనే ఎక్కడైనా మొదలుపెట్టి 33 పున్నములు పూర్తి చేస్తారు. పున్నమి వ్రతం అంటారు దీన్ని. అలా చేసుకోవడం ఒకటి. సాధారణంగా పౌర్ణమి అంటే చాలామంది ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. పౌర్ణమి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్న భావనతో అలాగా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మనం అటు రాఖీ చేతికి కట్టుకుంటూ మనం దానికి సంబంధించిన మంత్రం చెప్పుకోవడం అనేది, అలాగే మనం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ద్వారా మనం ఒక శుభాకాంక్షలతో పాటుగా శుభాశిస్సులు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అంటే ఇంకా అనేక విషయాల సమాహారం. మనం వీలైనంతవరకు ఉన్నంతలో క్లుప్తంగా చెప్పాము అన్ని విషయాలు. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. అందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా మనం చెప్పాలి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రేమానురాగాలకి చిహ్నమైన ఈ పండుగ చాలా విశిష్టమైన సంచరించుకుంది. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. అమ్మాయికి ఈ రోజు నక్షత్ర ఫలాల వివరాలు తెలియజేస్తారా? నక్షత్ర ఫలాల్లో ఇవాళ అశ్వని మఖ మూల నక్షత్రం వాళ్ళకి ఉదయం అనుకూలంగా ఉంది. వీళ్ళకి అంటే పొద్దున్న 8:15 లోపల ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకుంటే ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం, తర్వాత వ్యాపార వ్యవహారాల్లో కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీళ్ళకి ఉదయం కన్నా కూడా తర్వాత సమయం అంటే మధ్యాహ్నం నుంచి చేసుకుంటున్న కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం అనేది. అందులో కూడా ముఖ్యంగా ఏదన్నా ఎవరినైనా పెద్దవాళ్ళని కలవడం, ధనానికి సంబంధించిన విషయాలు కానీ ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ అనుకూలతని సూచిస్తున్నాయి. అయితే తర్వాత వచ్చే కృత్తిక ఉత్తరాషాఢ వీళ్ళకి ఉదయ సమయం అంటే ఉదయం 8:15 లోపల ఉన్న సమయంలో చేద్దామనుకున్న కార్యక్రమాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, కార్యక్రమాలలో జయము, అలాగే ఆర్థిక అంశాలు కూడా అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలు లాభించే దిశగా వీళ్ళు ఆలోచనలు చేయడం. ఇక తర్వాత రోహిణి హస్త శ్రవణం వీళ్ళకి ఉదయం కన్నా కూడా తర్వాత 8:15 దాటిన తర్వాత సమయం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఆ సమయంలో వ్యాపార వ్యవహారాలు కానీ, తర్వాత ఆదాయ విషయాల్లో కానీ,
రావాల్సిన ఆదాయాల విషయాలు కానీ ఏదైనా నూతన విషయాలకి సంబంధించిన వాటిల్లో కానీ వీళ్ళకి కొంత అనుకూలత అనేది కనబడుతోంది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి ఈ రోజంతా కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభాశుభ మిశ్రమం కనబడుతుంది కాబట్టి ఆ మిశ్రమ ఫలితాల వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వీలైనంత వరకు తగవు. మామూలు కార్యక్రమాలు ఏదైనా చేస్తే చేయాలి తప్ప అది కూడా అతి కష్టం మీద వీళ్ళకి రావడం కానీ మామూలుగా అయితే మాత్రం శుభాశుభ మిశ్రమంగానే ఈ రోజున వాళ్ళకి మనం చెప్పచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలని వీలైనంత వరకు తగనివి కాబట్టి ఆలోచించి ముందుకెళ్ళడం మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం వీళ్ళకి పగలు సమయం అనుకూలంగా ఉందంటే 8:15 లోపల ఏదైనా కార్యక్రమాలు చేస్తే దానివల్ల వీళ్ళకి అనుకూలత ఉంది. మిత్రులు కలుస్తారు. దాంతోపాటుగా వీళ్ళకి అప్రయత్నంగా ధనలాభం చేద్దామనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం, తోడ్పాటు బాగుంటుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి పగల సమయం అంటే ఉదయం కన్నా కూడా ఉదయం తర్వాత టైం అంతా కూడా అంటే పగలు 8:15 దాటిన తర్వాత నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏదైనా చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా చక్కగా ముందుకు పెడతాయి. ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళకి కార్యక్రమాలు ముందుకు కదలడం, పెద్దల పరిచయం, నూతన వ్యక్తులతో వాళ్ళకి అనుకోని లాభాలు లాంటివి ఆ పరిచయాలు ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయ సమయం అంటే 8:15 లోపల సమయం మాత్రమే అనుకూలంగా ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తే సాధనతో వాటిని సాధించుకోగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలు త్వరితంగా ముందుకు కదలడం, అంతేకాకుండా మానసిక ఉల్లాసం, లాభదాయకంగా ఉండడం అన్నీ కూడా వీళ్ళకి అనుకూలతని చూపిస్తున్నాయి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయం కన్నా కూడా అంటే 8:15 దాటిన తర్వాత నుంచి సమయం చక్కగా అనుకూలంగా ఉంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చక్కటి సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో నూతన వ్యక్తుల్ని కలవడానికి, కలిసిన వ్యక్తులు వీళ్ళకి సహకరించేందుకు అవకాశాలు కూడా వీళ్ళ దాంట్లో కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలైనా నక్షత్ర ఫలితాలైనా కేవలం ఒక వ్యక్తికి సంబంధించి మనం చెప్పట్లేదు, అంతా కూడా జనరలైజ్ చేసి చెప్తున్నట్టుగానే భావించుకోవాలి. రెండోది ఏ వ్యక్తి ఇవి గోచార ఫలాలు, రాశి ఫలాలైనా నక్షత్ర ఫలాలైనా వ్యక్తికి సంబంధించి జన్మకుండలి ప్రకారం నడిచే దశలు అంతర్దశల ప్రకారం చూసుకుంటూ దీన్ని కలుపుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. కేవలం ఇది మాత్రమే చూసుకుని వదిలేయకుండా, ఎందుకంటే వ్యక్తిగత జాతకం వేరు, గోచార ఫలితాలు వేరు, రెండు కలుపుకొని చూడాలి తప్ప కేవలం ఇది జనరల్గా చెప్పింది ఇది ఒకటే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా ఆ రకంగా వెళ్ళాలి. అలాగే అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం పాటుగా అమ్మవారికి సంబంధించిన ఏదన్నా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఏదన్నా ముఖ్యమైన దేవాలయాలకు వెళ్ళగలిగితే పెడతారు, లేకపోయినా లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే కనకదార స్తవం మొదలైనవన్నీ కూడా వినడం, ఇవన్నీ మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ శివుడికి సంబంధించిన లింగాష్టకం, బిల్వాష్టకం మొదలైన బెండం, శివుడికి సంబంధించిన ఆరాధనలు చేయడం కూడా మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాయని మనం భావన చేయొచ్చు. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశి ఫలాలు తెలియజేస్తూనే నక్షత్ర ఫలాలు, అలాగే నేటి రాఖీ పండుగ విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.